ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే కట్టెలవాడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు కానీ చాలా నిజాయితీగల మనిషి. ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కోసి అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు రామయ్య నది తీరంలో చెట్టు కోస్తుండగా అతని ఇనుప గొడ్డలి నీటిలో పడిపోయింది. నది లోతుగా ఉండడంతో అతను చాలా బాధపడ్డాడు. అయ్యో, ఇప్పుడు నా జీవనం ఎలా సాగుతుంది అని దుఃఖంగా కూర్చున్నాడు. అప్పుడే నదీదేవత ప్రత్యక్షమై రామయ్యను చూసి అడిగింది, రామయ్య, నువ్వెందుకు ఏడుస్తున్నావు? రామయ్య వినమ్రంగా చెప్పాడు, అమ్మా, నా ఇనుపగొడ్డలి నీటిలో పడిపోయింది. అది లేకుంటే నేను పని చెయ్యలేను. దేవత నీటిలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డలి తీసుకువచ్చింది. ఇది నీదా అని అడిగింది. రామయ్య వెంటనే చెప్పాడు, లేదు అమ్మా, నా గొడ్డలి ఇనుపతో చేసినదే. తరువాత దేవత వెండి గొడ్డలి తీసుకువచ్చింది. ఇది నీదా అని అడిగింది. రామయ్య మళ్ళీ నిజాయితీగా చెప్పాడు, లేదు అమ్మా, అది కూడా నాదిది కాదు. చివరికి దేవత అతని ఇనుప గొడ్డలి తీసుకువచ్చింది. రామయ్య ఆనందంతో చెప్పాడు, అదే నా గొడ్డలి అమ్మా. రామయ్య నిజాయితీ చూసి దేవత చాలా సంతోషించింది. రామయ్య, నీ నిజాయితీకి బహుమతిగా ఈ 3 గొడ్డళ్లను తీసుకో అని చెప్పింది. రామయ్య కృతజ్ఞతతో దేవతకు నమస్కరించాడు. ఆ రోజు నుండి అతను మరింత నిజాయితీతో జీవించాడు.